ఈ వీడియోలో అబోవ్ 40,000 50,000 ఫీజు ఉన్న స్కూళ్ళల్లో మీ చిన్న చిన్న పిల్లల్ని జాయిన్ చేస్తారు చూడు, ఆ పేరెంట్స్ కోసం. మరి వీళ్ళు గవర్నమెంట్ స్కూల్ వదిలేసి వాళ్ళ జీతం కంటే ఎక్కువ ఉండే ఈ ప్రైవేట్ స్కూళ్ళలో ఎందుకు జాయిన్ చేస్తారంటావు? ఎక్కువ ఫీజు ఉన్న స్కూల్లో జాయిన్ చేస్తే వాళ్ళ పోరాడు మంచిగా అవుతాడనా, లేకపోతే గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తే మా పోరని చక్కగా చూసుకోరు, మాకు ఇజ్జత్ ఉండదు అందరి ముంగల అనే ఇంకో టైప్ పేరెంట్స్ కూడా ఉంటారు. వీళ్ళు ఎట్లా అంటే, అసలు మా పక్కింటి వాళ్ళు మంచిగా ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసారు, మా పోరని కూడా ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయకపోతే మా ప్రిస్టేజ్ ఏమైపోతుంది అని ఫీల్ అయ్యే పేరెంట్స్ కూడా ఉంటారు. లేకపోతే ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మా పోరాడు వాళ్ళతోనే ఉంటాడు, మా వర్క్ డిస్టర్బెన్స్ ఉండదు అని చెప్పి ఈ మైండ్ సెట్ తోని మీరు ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తారా? ఇప్పుడు మెయిన్ ముచ్చట ఏంటంటే, మీ పిల్లల బిహేవియర్, వాళ్ళ స్టడీస్, వాళ్ళ స్కిల్స్ ఇవన్నీ మీరు కట్టే ఫీజు మీదనో, మీరు ఫీల్ అయ్యే ప్రిస్టేజ్ మీదనో, ప్రైవేట్ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో దీని మీద డిపెండ్ అయి ఉండదు. మరి ఇవన్నిట్లో మీ పోరాడు మంచిగా ఎప్పుడైతే అంటే, ఆ పోరగాని టీచర్స్ లాగా పేరెంట్స్ లాగా రెండు విధాలుగా మీరే ప్యాంపర్ చేసిరు అనుకో, ఆటోమేటిక్ గా మీ పోరాడు మంచి బిహేవియర్ తో పెరుగుతాడు. లేకపోతే ఏం చేయరు అంటే, నీ చాక్లెట్ ఇస్తాను. ఎస్ ఇంగ్లీష్ అయ్యా అక్కడ మీరు ఇప్పుడు మళ్ళీ ఇటుగా వచ్చావు అనుకో, ఐస్ కాదు పిర్ర కోసి కారం పెట్టేస్తానే అనుకుంటున్నావా? నీది అయ్యా ఇట్లా చేసిరు అనుకో, మీ మాట పక్కా వింటాడు. సో ఫైనల్ గా నేను ఏమంటున్నా అంటే, ఏబిసిడీలు నేర్పించడానికి 50,000 60,000 మీరు కట్టనక్కర్లేదు. గవర్నమెంట్ స్కూల్ ప్రిఫర్ చేయండి. మీరు కూడా మీ పోరాల టైం ఇస్తే ఆటోమేటిక్ గా వన్ స్కిల్స్, వన్ బిహేవియర్, వన్ స్టడీస్ మంచిగా పెరుగుతాయి. అప్పులు చేసి మరి ఫీజులు కట్టనక్కర్లేదండి, అర్థం చేసుకోండి, మీకోసమే చెప్తున్నా. సో ఈ కాన్సెప్ట్ పైన నేను మాట్లాడింది కరెక్ట్ అనిపిస్తుందా, రాంగ్ అనిపిస్తుందా, కమెంట్ లో అయితే కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే ఒక గ్రేట్ స్టూడెంట్ గురించి చెప్తా. ఏ స్టూడెంట్ అయితే గవర్నమెంట్ స్కూల్ లో చదువుకుంటూ ఓవరాల్ ఒక జిల్లాలోనే వాళ్ళ పేరెంట్స్ ని ప్రౌడ్ గా ఫీల్ అయ్యేటట్టు చేసిన ఒక గ్రేట్ స్టూడెంట్ గురించి అయితే చెప్తా. సో bye.